ఇలా బ్రేకింగ్ చూస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఇవాళ నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు తెల్లవారుజామున వేద మంత్రోచ్చరణల మధ్య ప్రారంభమయ్యాయి. ఇక జిల్లాలోని మహదేవ్పూర్, కాళేశ్వరం, త్రివేణి సంగమం వద్ద అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. రెడీగా ఇవాల్టి నుంచి పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు కూడా జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గ్రాండ్గా నిర్వహిస్తుంది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఈ యొక్క పుష్కరాలను ప్రారంభించారు. ఇక ఇవాళ సాయంత్రం 4:30 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు అదేవిధంగా కాళేశ్వరానికి చేరుకుని పుష్కర స్నానం కూడా ఆచరిస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో జనాల తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంటుంది? ఈ రోజు నుంచి సరస్వతి పుష్కరాలు మన దగ్గర ప్రారంభమయ్యే వరుణ్. ఇందులో గోదావరి, ప్రాణహిత అలాగే సరస్వతి 3 నదులు కూడా కలుస్తాయి. త్రివేణి సంగమం సంబంధించినటువంటి పుష్కరాలు ఈ నెల 26 వరకు కూడా కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ఈ పుష్కర స్నానాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ త్రివేణి సంగమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన పుష్కర స్నానాలు కూడా చేశారు. ఇక ఈరోజు సాయంత్రము సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా ఈ పుష్కరాల్లో పాల్గొంటున్నారు. అట్లాగే ఏర్పాట్లకు సంబంధించి 17 అడుగుల ఏకశిలా సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఆవిష్కరిస్తారు. దీంతోపాటు అక్కడ తొలిసారిగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి గోదావరి హారతి కార్యక్రమాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని, హారతి కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి దంపతులు కూడా పాల్గొంటారు. ఆ తర్వాత పుష్కరాల స్నానాలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడ ప్రజల నుంచి ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి పుష్కరాలకు సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వరుణ్, రైట్. అయితే ఎంతమంది రోజుకి యొక్క పుష్కరాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? దానికి తగ్గ ఏర్పాట్లు ప్రభుత్వం అనే విధాలుగా చేస్తుంది. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ప్రభుత్వం పటిష్టంగా తీసుకుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? దాదాపు ఎంతమంది వరకు కూడా ఈ యొక్క నదీ స్నానాన్ని ఆచరిస్తారన్నట్లు అంచనా వేస్తుంది ప్రభుత్వం? పుష్కరాలకు సంబంధించి త్రివేణి సంగమము అనేది చాలా పవిత్రమైనటువంటి స్నానంగా భావిస్తారు. మీరు చెప్పినట్టు ఎవ్రీ 12 ఇయర్స్కి ఈ 3 నదుల సంగమం ఏదైతే ఉంటుందో పుష్కరాలని హిందూ ట్రెడిషనల్లో చాలా సాంప్రదాయంగా, అట్లాగే ఒక చాలా పుణ్యస్నానం, అంటే ఒక జీవితంలో ఖచ్చితంగా ఒకసారైనా చేయాలి అనే విధంగా కూడా హిందూ ట్రెడిషనల్లో భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి సరస్వతి పుష్కరాలకు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషం ఉన్న సంఖ్యలో, వేల సంఖ్యలో, ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది వరుణ్. అట్లాగే సాధారణ ప్రజలు కూడా పుష్కర స్నానం కోసము వస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ నుంచి కూడా కొన్ని స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు. అట్లాగే తెలంగాణ టూరిజంకి సంబంధించి అట్లాగే ఆర్టీసీ కూడా ఈ సరస్వతి పుష్కరాల కోసం స్పెషల్ బస్సులను కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈరోజు అధికారికంగా పుష్కరాలను ప్రారంభించిన నేపథ్యంలో ఈరోజు అఫీషియల్స్ సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇతర మంత్రులు, జిల్లా కలెక్టర్, ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా పుష్కర స్నానం ఆచరించారు. అట్లాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా
పుణ్యస్నానం ఆశ్రయించారు. ఇక సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా ఈ పుష్కరాల్లో పాల్గొంటారు. కాబట్టి రేపటి నుంచి సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఉన్నాయి. అట్లాగే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి, అట్లాగే ఘటనలు ఏదైనా చెదురుమదురు ఘటనలు కంటే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా కూడా స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి పర్యవేక్షణ బాధ్యతలు అయితే చేపడుతున్నారు. వారు ఆయన్నే మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.